హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. గలగల గోదారి పరుగులెత్తంగా జలజల కృష్ణమ్మ ఏదో పాట ఉంటది. అసలు కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ అలా అమరావతి మీద నుంచి పారుతూ ఉంటే అర్థమైందా? అమరావతి మీద నుంచి పారుతుంటే అచ్చమైన నికార్సైన వెనిస్ రాజధానిలా ఉంటదమ్మా. వెనిస్ నగరంలా ఉంటది. ఎందుకంటే మొత్తం నీళ్లే కదా. ఇప్పుడు ఎవరో అమరావతి గురించి మాట్లాడిన పోటుగాళ్ళంతా బయటికి రండి. అమరావతిలో వాటర్ లెవెల్ ఏ రేంజ్ లో ఉందో చెప్పండి. అంటే మీరు ఇప్పుడు సచివాలయాలు గిచ్వాలయాలు అన్ని కడుతున్నారు కదా, ఆ ప్రదేశంలో ఉన్న ఫోటోలు దయచేసి ఎవడన్నా దమ్ముంటే నెట్ లో పెట్టండి. లేదంటే రేపటి వీడియోలో అన్ని ప్రాంతాల నుంచి వీడియోస్ మీకు రాబడతాయి. ముఖ్యంగా ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా అమరావతి రాజధాని అని చాలా మంది అంటూ ఉంటారు. మునిగిపోయే నగరాన్ని రాజధానిగా నిర్మించడం సాధ్యమా అంటే గతంలో పెద్ద పెద్ద రాజులకే అది సాధ్యం కల. రాజులే కొండలపైన గుట్టలపైన వాళ్ళ రాజ్యాలను స్థాపించారు. మీరు ఆలోచించండి, ప్రపంచవ్యాప్తంగా ఏ రాజు కూడా తన సామ్రాజ్యాన్ని కాలువ పక్కన నిర్మించలే. కాలువ దగ్గర నుంచి కొంచెం దూరం వెళ్ళి హైట్ లో నిర్మిస్తారు. కానీ మన అమరావతి అలా కాదు. దేవతలు నడియాడే రాజధాని. అంటే ఇక్కడ కేవలం వరుణదేవుడు, అదేవిధంగా గంగామాత అలా పొలాల మధ్యలోంచి ఇళ్ల మధ్యలోంచి ఇళ్ల పైనుంచి వెళ్ళిపోతూ ఉంటది. కాబట్టి దేవతలు తిరిగాడే రాజధానిగా మనం చెప్పుకోవచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ అమరావతిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ పక్కనే గుంటూరు పరిసర ప్రాంతాల్లో బోట్లు తయారీ, ఇండిపెండెంట్ సెల్ఫ్ డ్రైవింగ్ బోట్లు తయారీ కంపెనీ పెట్టుకుంటే అద్భుతంగా ఉండబోతుంది ఫ్యూచర్ అనేసి ప్రపంచంలో ఉన్న ప్రసిద్ధి చెందిన గుల్మా గుషానా గులా గులా అనే కంపెనీ చెప్పింది. ఈ గుల్మా గుషానా గులా గులా కంపెనీ ఏం చెప్పిందంటే అమరావతి పరిసర ప్రాంతాల్లో బోట్ల వ్యాపారం, అంటే చిన్న చిన్న పడవలు, పర్సనల్ బైక్స్ ఉంటాయి కదా మనకు, అలా పర్సనల్ పడవలు కొనుక్కుంటే బాగుంటది అని గుల్మా గులాషా గుల్ 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 అనే కంపెనీ చెప్పిందంటూ వార్తలు వస్తున్నాయి. ఆ కంపెనీ ఏంటో ఎక్కడుందో నాకు కూడా తెలియదు. ఎందుకంటే అసలు అక్కడ వాటర్ కి ఎంత వస్తుందో ఏంటో అనేది లెక్కలు కూడా లేవు. అమరావతిలో చేపల పెంపకానికి అనువుగా ఉంటుందని కూడా కొన్ని సర్వే సంస్థలు చెప్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అందుట్లో చిన్న చిన్న నాటు గాని జాతి రకం చేపలు గాని వేసినట్లయితే అద్భుతంగా పెరిగి 6 నెలల్లో పంట చేతికొచ్చి విపరీతమైన లాభాలు వస్తాయంటూ కూడా వాతావరణ శాఖ చెబుతూ ఉంది. ముఖ్యంగా ఆ చేపలు కొరమేనులైతే ఇంకా ఎక్కువ లాభదాయకమని కూడా, అమరావతి కొరమేనని చెప్పి అమ్మేస్తే ఎక్కువ వస్తాయని కూడా చెప్తున్నాడు. ఇంకో విధంగా రాజధాని కొరమేనని కూడా చెప్పొచ్చంట. అంతేకాదు అమరావతి పరిసర ప్రాంతాల్లో ఎవరన్నా ఇల్లు కట్టుకోవాలంటే భూమిపై నుంచి భూమి లోపలికి చాలా అడుగులు తవ్వాలి. ఎందుకంటే అదంతా డెల్టా ప్రాంతం కాబట్టి, నల్లరేగడి మట్టితో అద్భుతమైన సారవంత భూమి కాబట్టి భూమి కనీసం ఒక 20-30 అడుగుల లోపల దాకా వెళ్తే తప్పించి మనకు అక్కడో కొరో అప్పుడు కూడా రాయి తరగలదు. కాబట్టి కింద పిల్లర్స్ వేసేయాలి. కాబట్టి అక్కడ మీరు స్టీల్ షాపులు పెట్టుకున్నా, అదేవిధంగా సిమెంట్ షాపులు పెట్టుకున్నా, ఇవన్నీ కూడా బుల్డోజర్లు, ప్రొక్లైనర్స్ ఇవి కూడా కొనుక్కొని అమరావతిలో హ్యాపీగా జీవితం సాగించవచ్చు అనేసి వార్తా సంస్థలు గగ్గోలు పెట్టి చెప్తూ ఉన్నాయి. ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే అమరావతి భూముల పైన కన్నా ఇటువంటి బోట్ల తయారీ పైన, చేపల పెంపకం పైన, అదేవిధంగా స్టీల్ ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకి సిమెంట్ కంపెనీలు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఒక ఇంటికి ఒక 50 లక్షలతో ఇల్లు కట్టాలంటే అమరావతిలో ఆ ఇల్లు కట్టడం ₹1,00,00,000 దాకా వెళ్తుంది. ఎందుకంటే భూమి లోపల నుంచి పిల్లర్స్ పై వరకు తెచ్చుకుని అక్కడ కట్టాలి. కాబట్టి ఒకవేళ తెచ్చుకున్న తర్వాత కూడా మధ్యలో వర్షం పడితే ఆ బొక్కలు మొత్తం పోడ్చలేం. కాబట్టి అందులో వాటర్ నిండుతుంది. కాబట్టి మంచి మోటార్లు కూడా కొనుక్కొని అమరావతి ప్రాంతంలో బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే మోటార్ల బిజినెస్ కూడా అద్భుతంగా ఉంటుంది. రెంట్ మోటార్స్ బిజినెస్ కూడా చాలా బాగుంటుందంట. లేదంటే పర్సనల్ మోటార్స్ కూడా
అమ్మేటట్టుగా ఏదైనా ప్లాన్ చేసుకునే బిజినెస్ ఉన్న కొత్త కంపెనీలకి అద్భుతమైన అవకాశాలు ఉండబోతున్నాయి అంటూ గుల్మా గులాషా గుల్గుల్ అనే కంపెనీ చెప్పడం జరిగింది. ఇంతేకాదు నిన్నటికి నిన్న మాజీ ఎమ్మెల్యే గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరు యోగక్షేమాలు తెలుసుకున్న గ్రేట్ ఎమ్మెల్యే కేతిరెడ్డి నేను ఒక విషయం మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు గారేమో మనకి తెలియదంటూ క్వాంటమ్ వ్యాలీ అని క్వాంటమ్ వ్యాలీ ఏదో చెప్తున్నారు. అది క్వాంటమ్ వ్యాలీ కాదు, అక్కడ ఏ వ్యాలీ ఉండదు, అక్కడ ఉండేది ఆక్వా వ్యాలీ ఒకటే. ఆక్వా మ్యాన్ మీరు సినిమా చూసారా? అందులో జనాలు కొన్నాళ్ళకి భూమి లోపలికి వెళ్ళి అక్కడ నివాసం ఏర్పరచుకుని స్పెషల్ గా కొన్ని ఫీచర్స్ డెవలప్ అవుతాయి, వాళ్ళకి మొప్పలు వస్తాయి, ది కెన్ సర్వైవ్ ఇన్ వాటర్ అండ్ అట్ ద సేమ్ టైం ల్యాండ్ ఆల్సో, అలా తయారవుతారు అనమాట. అలాగే అమరావతి వాసులు కూడా ఫ్యూచర్ లో 2 విధాలుగా జీవించడానికి అలవాటు పడిపోతారని చెప్తూ ఉన్నారు. అక్కడ ఉండేది కేవలం ఆక్వా వ్యాలీ తప్పించి క్వాంటమ్ వ్యాలీ కానీ ఇంకొక వ్యాలీలు కానీ అక్కడ ఉండబోవని కూడా కేతిరెడ్డి గారు స్పష్టం చేయడం జరిగింది. క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు. నాకు తెలిసి అమరావతిలో ఏ వ్యాలీ ఉండదు, ఉండేది ఒకటే వ్యాలీ, అది ఆక్వా వ్యాలీ. ఈ చిన్న చేపలను తీసుకొని వచ్చి అక్కడ చేపల పెంపకం చేస్తే డెఫినెట్ గా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి నేను అంటే కేతిరెడ్డి గారి వర్షన్ ఏంటంటే, ఇప్పుడు వర్షం పడి ఎలాగైతే ఊర్లు మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాయో, కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ పొలాల్లో ప్రవహిస్తుందో, అలాగే రోడ్ల పైన ఇళ్ల లోపల అన్ని దగ్గర కృష్ణమ్మ ప్రతి సంవత్సరంలో ఒక 3 నెలలు 4 నెలలు పలకరించి వెళ్తుంది. కాబట్టి ఆ తర్వాత ఇంకో 3 నెలలు 4 నెలలు ఎత్తిపోతల పథకం కింద కృష్ణమ్మ పలకరింపుల్ని ఎత్తిపోసుకుంటూ మోటార్లతో బోట్లతో జీవితం సాగించాలి. కాబట్టి ఒకవేళ అక్కడే ఉంటే ఎలాగో వాటర్లో దిగి బతకాలి. కాబట్టి ఆక్వా మ్యాన్ లాగా, ఆక్వా ఉమెన్ లాగా కొంతకాలానికి అమరావతిలో నివసించే వాసులకి మొప్పలతో పాటు నీటిలో ఉభయచర జీవులు అంటారు. అలాగా బ్రతికే శక్తి సామర్థ్యాలు వస్తాయని, తద్వారా ఆరోగ్యం పెంపొంది, జీవన ప్రమాణాలు పెంపొంది, కొంతకాలం వాటర్లో కొంతకాలం గట్టుపైన నివసించడం ద్వారా వారికి లైఫ్ స్పాన్ పెరుగుతూ ఉంది. ఒక 15 to 20 years లైఫ్ స్పాన్ పెరుగుతుందని కూడా గరుడ పురాణంలో రాయలేదు, కానీ చంద్రబాబు గారి పురాణంలో రాయబోతూ ఉన్నారు. ఎందుకంటే ఇది ఫ్యూచర్ కాబట్టి వాళ్ళు రాయలేదు. ఈ విషయం పాపం మా గ్రంథాల్లో పోతులూరు వీరబ్రహ్మేంద్ర గారు రాయలేదు. అదేవిధంగా ఇంకో ఎవరైతే ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేశారో వాళ్ళెవరికి కూడా తెలియదు. కానీ ఫ్యూచర్ ఎలాగే ఉండబోతుందంటూ కొంత సమాచారం అయితే తెలుస్తూ ఉంది. గుండాల 1,00,000 ఎకరాలు పంట పండే భూమిని తీసుకెళ్లి దారాదత్తం చేస్తే అక్కడ వాటర్తో మునిగిపోతే 12 నెలల నుండి సచివాలయంలో వాటర్ తోడసనే ఉన్నారు. 4-5 ఇంజన్ల మోటార్లు పెట్టి, ట్రాక్టర్లు పెట్టి. అయినా కూడా మళ్ళీ ఇప్పుడు తోడాల్సిందే, మళ్ళీ ఇంకొక 10 నెలలు తోడాల్సిందే, మళ్ళీ వర్షాకాలం వస్తుంది, మళ్ళీ మొదట అక్కడ సచివాలయం కన్స్ట్రక్షన్ అవ్వదు, ఇక్కడ అమరావతి డెవలప్ అవ్వదు. అమరావతి ఎలా కడతారండి నాకు అర్థం కాదు. వర్షాలు కురుస్తున్నాయి, గంగమ్మ పొర్లి పారుతుంది, ట్రాన్స్పోర్టేషన్ కి విఘాతం కలుగుతుంది, సిమెంట్ బస్తాలు ఎక్కడ పెట్టుకుంటారు కన్స్ట్రక్షన్ కోసం తీసుకొచ్చినవి, వర్షంలో తడిస్తే ఉంటాయా? ఎంత వ్యయం పెరుగుతుంది. పైగా భూమి లోపలికి అంత లోపలికి పునాదులు తీస్తే ఎంత వాటర్ తో ఫిల్ అయిపోతే దేంతో తీయాలి బయటికి? ఆక్వా అమరావతి ఆక్వా లైఫ్ స్టైల్ కి మనం కూడా అలవాటు పడుతూ చేపలతో, కప్పలతో, తాబేళ్లతో సహచరంగా జీవించడానికి సిద్ధపడదాం. అమరావతి వాసులంతా ఫ్యూచర్ లో వెనిస్ నగరాన్ని పోలినటువంటి నగరం ఉంటుంది, కానీ ఇక్కడ చాలా చాలా గొప్పగా మనుషుల జీవితాలు ఆయుష్లు పెరగబోతూనే ఉభయచర జీవుల్లా జీవించబోతున్నారంటూ అతిశయోక్తిగా చెప్తూ ఉన్నారు. కొద్దిగా ఆలోచించాలి రాజకీయ నాయకులు కానీ ఎవరైనా కానీ. రైతులకి న్యాయం చేసి ఏమన్నా చేసుకుంటే బెస్ట్, లేదంటే రైతులకు అన్యాయం జరిగిపోతుంది. సిఆర్డీఏ అనేది గవర్నమెంట్ లోది కదా, ప్రత్యేకమైన సంస్థ. సిఆర్డీఏ అంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఒక గవర్నమెంట్ లో ఉందని మీరు ఫీల్ అయితే మాత్రం అది కంప్లీట్ గా రాంగ్. సిఆర్డీఏ తన సొంతగా ఒక
రియల్ ఎస్టేట్ కంపెనీ అన్నమాట. అర్థమైంది కదా. రాబోయే రోజుల్లో ప్రతి రైతు ఇబ్బంది పడబోతాడు. కావాలంటే రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.